ఐపీఎల్లో వీరవిహారం బ్యాట్ తోటి ఎస్ఆర్హెచ్ తరపున భారీ మరి షాట్ల మీద షాట్లాడి ఎస్ఆర్హెచ్ టీమును ఫైనల్లో చేర్చినటువంటి అభిషేక్ శర్మ చాలామంది టీ20 వరల్డ్ కప్లో ఉండాలని చెప్పి కోరుకున్నారు. అయితే టీ20 వరల్డ్ కప్లో తను లేకున్నప్పటికీ అయితే జుంబామె టూర్కు ఎటువంటి అవధులు లేకుండా లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్గా మనోడు సెలెక్ట్ కావడం జరిగింది. ఇక ఈ క్రమంలో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నటువంటి అభిషేక్ శర్మ డక్అవుట్ అయ్యాడు 0కి. అయితే ఎలాగైనా కూడా సెకండ్ మ్యాచ్ మరి అవకాశం దక్కినప్పటికీ అయితే ఎంతో ప్రెషర్గా ఆడతాడు అనుకుంటే ఇటువంటి మాటలను కూడా పక్కకు పెట్టి కేవలం 47 బంతుల్లోనే మరి ఇండియా తరపున రోహిత్ శర్మ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 47 బంతుల్లోనే 11 4లతోటి 8 6ల సాయంతో 7 4ల సాయంతో 8 6ల సాయంతో అద్భుతంగా ఆడినటువంటి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ చూసిన అభిమానులకు ఔరా అనిపించుకు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే సెకండ్ టీ20 మ్యాచ్లో ఈ విధంగా సెంచరీ కొట్టడం పట్ల అభిమానులు ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఘనంగా దొరికాడరా, ఒక యువరాజ్ సింగ్ అదేవిధంగా ఒక గంగూలీ తర్వాత అంత డేర్గా ఆడే ఆటగాడు మనోడేరా అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అభిషేక్ శర్మ ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయినప్పుడు ఇక ఈ టీమిండియా విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ లేకపోవడంతో ఒక్కసారిగా డీలా పడని చెప్పి అది కూడా ఓటమితో ఎందడంతో మరి ఈ కొత్త యంగ్ రక్తం ఎలా ఆడుతుందని చెప్పి అనుకున్న వేళ అయితే మొత్తానికి సెకండ్ మ్యాచ్లో మరి పుంజుకున్న టీమిండియా యువ భారత్ అద్భుతమైన ఆడతీరుతో అదరగొట్టని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన అభిషేక్ శర్మ ఏమాత్రం కూడా భయం బంతులు లేకుండా అద్భుతమైన రీతిలో 4లు 6లు కొడుతుంటే చూసిన అభిమానులకైతే 2 కళ్ళు జరుపుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాస్తవానికి టీమిండియా బలంగా ఉంది, ఫ్యూచర్కి డోకాలే అని చెప్పి అనుకున్నట్టు అభిమానులకు అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు.